వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులకి సంబంధించినటువంటి ఆన్లైన్ వీడియో క్లాసెస్ని అందిస్తూ ఉంది. సో ఈ క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే మీరు గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు పేపర్ 1తో పాటు పేపర్ 2కి సంబంధించి ఫుడ్ అండ్ న్యూట్రిషన్, సోషల్ వర్క్, అలాగే చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి క్లాసెస్ని ఐకాన్ ఇండియా ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో మీరు యాప్ ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని మీకు కోర్స్ కనబడుతుంది యాప్లో. సో ఆ కోర్స్లో మీరు జాయిన్ అయినట్లయితే మీ ఇంట్లో మీ ప్రాంతంలోనే ఉండి మీరు ఈ కోచింగ్ని పొందడానికి 100% అవకాశం ఉంది. సో దీంట్లో ఇంకా మీకు ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేయబోతూ ఉన్నాము. అలాగే వీడియో క్లాసెస్లో చాలా ఇన్డెప్త్ సబ్జెక్ట్ని మీకు అందించబోతూ ఉంది ఐకాన్ ఇండియా. సో చాలామంది ఎక్స్టెన్షన్ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అభ్యర్థులు సిలబస్ అనేది ఇంగ్లీష్లో కావాలి అని చెప్పేసి స్పెషల్గా కోరడం జరిగింది. ఆ అభ్యర్థుల కోసం, అలాగే ఎక్స్టెన్షన్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ఐకాన్ ఇండియా మీకు సిలబస్ మొత్తం కూడా తెలుగులో అందించడం జరుగుతూ ఉంది. సో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి మీ అందరికీ కూడా ఇప్పుడు మేము వివరించబోయేటువంటి సిలబస్ అనేది 100% ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ సిలబస్ని మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, అలాగే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం షేర్ చేయండి. సో ఒకసారి సిలబస్ చూద్దాం. సిలబస్ అనేది ఇంతకుముందు మీకు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, తెలుగులో పాయింట్ టు పాయింట్ అందిస్తూ ఉంది ఐకాన్ ఇండియా. సో పేపర్ 1కి సంబంధించి 150 మార్క్స్ ఉన్నాయి, అలాగే పేపర్ 2కి సంబంధించి కూడా 150 మార్క్స్ ఉన్నాయి. సో ఏ సబ్జెక్ట్స్ నుంచి సిలబస్ని అడుగుతూ ఉన్నారు, సిలబస్ ఎలా ఉంది అనేది ఒకసారి క్లియర్గా తెలుగులో తెలుసుకుందాం. ఓకే, మీ అందరి కోసం. సో ఇక్కడ గ్రేడ్ 1 సూపర్వైజర్ సిలబస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీన్నే మనం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని చెప్పేసి కూడా అంటా ఉన్నాం. సో 22 పోస్టుల కోసం వచ్చినటువంటి నోటిఫికేషన్లో సిలబస్ అనేది వెబ్సైట్ అఫీషియల్గా ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఐకాన్ ఇండియా మీకు తెలుగులో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో పేపర్ 1 అని అంటున్నాం. ఈ పేపర్ 1కి సంబంధించి ఉన్నటువంటి ఏ సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ని పేపర్ 1లో ప్రత్యేకంగా అడుగుతున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం. సాధారణ అధ్యయనాలు మరియు మానసిక సామర్థ్యం అని అంటున్నాం. జనరల్ స్టడీస్, అలాగే మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ఒక హెడ్డింగ్తో మీకు సిలబస్ షీట్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దాన్నే తెలుగులో సాధారణ అధ్యయనాలు మరియు మానసిక సామర్థ్యం అని చెప్పేసి అంటా ఉన్నాం. సో 150 మార్క్స్కి సంబంధించినటువంటి దీనికి సంబంధించి ఇప్పుడు ఏ అంశాలను ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాము అని అంటే ఒకసారి చూడండి. ఇక్కడ మొత్తం 150 మార్క్స్కి సంబంధించి మీకు ఇవ్వడం జరిగింది. 150 మార్క్స్ అంటున్నాం. సో ఈ 150 మార్క్స్ అలాగే 150 ప్రశ్నలు అనేవి ఉంటాయండి. సో ఇందులో ఫస్ట్ వచ్చి ఏమంటున్నారు అని అంటే జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి సంఘటనలు అని అంటున్నారు. అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని ప్రత్యేకంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సిలబస్లో. దానినే పేపర్ 1కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ పేపర్ 1లో మొత్తం ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, వాటికి సంబంధించి ఏం నేర్చుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. సో ఫస్ట్ ఏమడిగారు అని అంటే జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి సంఘటనలు, అంటే జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అండి. సో దీనిని గుర్తుంచుకోండి. ఇక సెకండ్ ఏమన్నారు అని అంటే కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అంతర్జాతీయ మరియు జాతీయ మరియు ప్రాంతీయ అని అంటున్నారు. అంటే రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయిలో ఉండేటువంటి ఇష్యూస్తో పాటు ప్రపంచ స్థాయిలో జరిగినటువంటి కరెంట్ ఈవెంట్స్ పైన, కరెంట్ అంశాలపైన మీకు ఖచ్చితమైనటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి. దానిని ఎగ్జామ్లో క్వశ్చన్స్ రూపంలో అడుగుతాము అని చెప్పేసి సిలబస్లో చాలా క్లియర్గా వివరించడం జరుగుతూ ఉంది. సో ఇక దీని తర్వాత థర్డ్ వచ్చి ఏమన్నారు అని అంటే థర్డ్ సాధారణ, మూడవ అంశంగా సాధారణ శాస్త్రం మరియు రోజువారీ జీవితంలో సమకాలీన పరిణామాలకి సంబంధించి ఉన్నటువంటి అంశాలను గురించి అడుగుతాము అని చెప్పేసి ఎగ్జామ్లో వివరించడం జరిగింది. ఇక దీంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలను, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని కూడా
గత 6 నెలలుగా జరిగినటువంటి అన్ని పరిణామాలను కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది. అవే ఎగ్జామ్స్లో మీరు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత 4th అంశంగా ఏది అడుగుతున్నారు అని అంటే, 4th వచ్చి ఏదైతే ఆధునిక భారతదేశం యొక్క సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ చరిత్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమంటున్నారు అని అంటే, ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఆధునిక భారతదేశం అంటే మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ చరిత్రకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అంశాలపైన ఫోకస్ చేశారు పేపర్ 1కి సంబంధించి 4th అంశంగా. ఓకేనా? ఇక దీని తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ప్రాధాన్యతను గురించి చాలా పర్టికులర్గా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక 5వ అంశంగా ఏముంది అని అంటే, ఇక్కడ 5వ అంశంగా భారతదేశ రాజకీయాలు అలాగే మరియు పాలన అని చెప్పేసి మెన్షన్ చేశారండి. ఏమంటున్నారు? భారతదేశ రాజకీయాలు మరియు పాలన అని చెప్పేసి అంటా ఉన్నారు. ఓకేనా? ఈ భారతదేశ రాజకీయాలు పాలనతో పాటు రాజ్యాంగ సమస్యలు, ప్రజా విధానం అలాగే సంస్కరణలు మరియు ఆంధ్రప్రదేశ్కి నిర్దిష్ట సూచనలతో ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ చేయాలి అని చెప్పేసి కూడా సిలబస్లో పేపర్ 1కి సంబంధించి 5వ అంశంగా మీకు సూచించడం జరుగుతూ ఉంది. ఏమంటున్నారు? భారత రాజకీయాలు మరియు పాలన, అలాగే రాజ్యాంగ సమస్యలు, ప్రజా విధానం, సంస్కరణలు మరియు ఆంధ్రప్రదేశ్కు నిర్దిష్ట సూచనలతో ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి అంశాలను ఎగ్జామ్లో అడుగుతాము. ఈ కార్యక్రమాలను గురించి మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి అని చెప్పేసి కూడా చాలా ప్రత్యేకంగా ఇక్కడ వివరించడం జరుగుతూ ఉంది. సో ఇక దీని తర్వాత నెక్స్ట్ 6వ అంశంగా ఏమడుగుతున్నారు అని అంటే, 6th వచ్చి ఇక్కడ ఏదైతే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యతను ఇస్తుంది అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. అంటే ఎకానమీ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇష్యూస్కి సంబంధించి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన ఫోకస్ చేయాల్సినటువంటి దానికి సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల గురించి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. అదే అంశాన్ని ఇక్కడ సిలబస్లో పొందుపరచడం జరిగింది. ఇక దీని తర్వాత 7th టాపిక్గా ఏమిచ్చారు అని అంటే, భారత ఉపఖండం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక శాస్త్రం అని అన్నారండి. అంటే ఇక్కడ జాగ్రఫీ రిలేటెడ్గా కూడా ఆంధ్రప్రదేశ్ గురించి చదవడంతో పాటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలను కూడా మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక దీని తర్వాత 8th వచ్చి 8th పాయింట్, ఇక్కడ 8th అంశంగా 8వ అంశంగా దేనిని గురించి ఇచ్చారు అని అంటే, విపత్తు నిర్వహణ. దీనినే మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అనడం జరుగుతూ ఉందండి. సో ఈ విపత్తు నిర్వహణకి సంబంధించినటువంటి అంశాలను దుర్బలత్వ ప్రొఫైల్, నివారణ మరియు ఉపశమన వ్యూహాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలపైన ఇక్కడ అడగడం జరిగింది. అదే విపత్తు నిర్వహణ అని చెప్పేసి అంటా ఉన్నాం. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా మీరు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత ఇంకా ఏమడిగారు అని అంటే, విపత్తు అంచనాలలో రిమోట్ సెన్సింగ్ మరియు GIS యొక్క అప్లికేషన్స్ గురించి అడుగుతాము ఎగ్జామ్లో అని చెప్పేసి కూడా మీకు ఇచ్చినటువంటి సిలబస్లో సూచించడం జరుగుతూ ఉంది. సో ఇలా దీనిని గురించి కూడా మీరు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత 9వ అంశంగా ఏది అడగడం జరుగుతూ ఉంది అని అంటే, 9వ అంశంగా ఇక్కడ మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని అంటున్నామనండి. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదండి, సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలతో పాటు పర్యావరణపరమైనటువంటి అంశాలను గురించి ప్రత్యేకంగా ఇక్కడ మిమ్మల్ని అడగడం జరుగుతూ ఉంది ఎగ్జామ్లో. దీన్ని కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక 10th టాపిక్గా ఇక్కడ మనం పేపర్ 1 గురించే మాట్లాడుతున్నామండి. ఇందులో 10th టాపిక్గా లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి అడగడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఇంకా డేటా విశ్లేషణకి సంబంధించి మరొక టాపిక్ని తీసుకోవడం జరిగింది. డేటా యొక్క పట్టిక అని చెప్పేసి, అందులో సబ్ టాపిక్స్గా డేటా యొక్క విజువల్ ప్రాతినిధ్యం అని చెప్పేసి, అలాగే ఆ తర్వాత
ఇంకా ఏ అంశాలను ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది అని అంటే సబ్ టాపిక్ వచ్చి డేటా విశ్లేషణకి సంబంధించి ప్రాథమిక డేటా విశ్లేషణ అని చెప్పేసి కూడా అడగడం జరుగుతూ ఉంది. ఏమంటున్నారు? ప్రాథమిక డేటా విశ్లేషణ అంటే సగటు, మధ్యస్థ, మోడ్, వ్యత్యాసము మరియు సారాంశము, గణాంకాలు, వైవిధ్యం, ఇలా గుణకం గురించి వాటి వివరణను గురించి చాలా ప్రత్యేకంగా ఇక్కడ మెన్షన్ చేస్తూ అడగబోతా ఉన్నారు మీరు రాయబోయేటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో. సో ఇక దీని తర్వాత 12వ అంశంగా కూడా పేపర్ 1కి సంబంధించి మరొక టాపిక్ని తీసుకోవడం జరిగింది అనండి. ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏంటి అని అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పునర్విభజన చట్టం ఉందో ఆంధ్రప్రదేశ్ విభజన మరియు దాని పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు చట్టపరమైనటువంటి చిక్కులు, సమస్యలు అని చెప్పేసి ఇక్కడ పేపర్ 1కి సంబంధించి 12 టాపిక్స్ని 12 సబ్జెక్ట్స్ని మిమ్మల్ని ఎగ్జామ్లో అడగబోతా ఉన్నారు. ఇది ఇంగ్లీష్లో ఇప్పటివరకు మీరు చూసారు. ఇప్పుడు మీకు ఐకాన్ ఇండియా తెలుగులో అందించడం జరుగుతూ ఉంది. ఈ పీడిఎఫ్ని మీకు వాట్సాప్ రూపంలో కూడా అందిస్తాము. మా నెంబర్ 6301468465కి మీరు మెసేజ్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి ఈవో పీడిఎఫ్ అని అడగండి. మేము ఖచ్చితంగా మీకు పీడిఎఫ్ అనేది అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు టెక్స్ట్ రూపంలో పీడిఎఫ్ అనేది అందించడం జరుగుతూ ఉంది. సో ఇక అందిస్తాం తప్పకుండా. ఇక దీని తర్వాత మనం ఇక్కడి వరకు పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ విశ్లేషణ తెలుగులో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే సిలబస్ పేపర్ 2కి సంబంధించి ఏముంది అనేది ఒక్కసారి తెలుసుకుందాం. సో పేపర్ 2 కూడా 150 మార్కులతో 150 క్వశ్చన్స్తో మిమ్మల్ని ఎగ్జామ్ రాయమని అడగబోతా ఉన్నారు. సో ఇలా 150 మార్క్స్ ఫస్ట్ పేపర్గా, 150 మార్క్స్ సెకండ్ పేపర్గా మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు పేపర్ 2 అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఈ పేపర్ 2కి సంబంధించి 150 ప్రశ్నలు 150 మార్కులు అని అంటున్నాం. ఇందులో మొత్తం 3 సబ్జెక్ట్స్ని మేజర్గా చూడాల్సి ఉంటుందండి. ఇప్పుడు మీరు ఫస్ట్ పేపర్కి వచ్చి దాదాపు 12 సబ్జెక్ట్స్ని రెఫర్ చేయాల్సి ఉంటుంది, 12 సబ్జెక్ట్స్ని చదవాల్సి ఉంటుంది. 12 సబ్జెక్టులను నేర్చుకుంటే అక్కడ 150 మార్క్స్ వస్తాయండి. ఇక మీ కోర్ సబ్జెక్ట్ వచ్చి ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఆయువు పట్టులాగా ఉన్నటువంటి ఈ పేపర్ 2కి వచ్చి కేవలం 3 సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేసినట్లయితే మీరు మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం అనేది 100% ఉంది. సో ఇప్పుడు ఏమంటున్నాము, ఈ పేపర్ 2కి సంబంధించి ఫస్ట్ పేపర్గా మనం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ని చూడడం జరుగుతూ ఉందండి. ఏమంటున్నాం? ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ మరియు న్యూట్రిషన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇందులో మళ్ళీ ప్రతి సబ్జెక్ట్కి వచ్చి సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ సబ్ టాపిక్ ఏంటి అని అంటే పోషకాహారాన్ని అందించే ప్రాథమిక ఆహార సమూహం, సాధారణ ఆరోగ్యానికి అవసరం, శరీర నిర్మాణం, వస్తువులు, శక్తి ఆహారం మరియు దీర్ఘకాలిక ఆహారాలు, తృణధాన్యాలు, మినుములు, చిక్కుళ్ళు, అలాగే నూనె గింజలు, వాటితో పాటు ఇంకా ఏమన్నారు అని అంటే పాలు మరియు పాల ఉత్పత్తులు అని చెప్పేసి అడగడం జరిగింది. ఏమంటున్నారు? నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు. సో ఇవి అన్నీ కూడా మీకు ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో ఫస్ట్ టాపిక్గా అందించడం జరిగింది. ఇక దీని తర్వాత సెకండ్ టాపిక్ అంటే దీనిలోనే ఫస్ట్ టాపిక్కి సంబంధించి ఇంకేమన్నారు అని అంటే మాంసం వస్తువులు, గుడ్లు, చేపలు, కూరగాయలు, పండ్లు, పోషక విలువ, ఎంపిక, నిల్వ, ప్రాసెసింగ్ మరియు వంట పద్ధతులు, పోషక విలువ మరియు రుచిపై వాటి ప్రభావం, ఆహార నాణ్యత మూల్యాంకనం, ఉత్పత్తుల నాణ్యతను కొలిచే ఆత్మాశ్రయ పద్ధతులు, ఉత్పత్తులు, స్కోర్ కార్డుల తయారీ అని చెప్పేసి ఇక్కడ టాపిక్ 1లో అడగడం జరిగింది. ఫుడ్ సైన్స్కి సంబంధించి, న్యూట్రిషన్కి సంబంధించి సబ్ టాపిక్గా 1లో ఇవన్నింటినీ గురించి కూడా మీకు సిలబస్లో అడగబోతా ఉన్నారు. సిలబస్ని ఇక్కడ క్లియర్గా వివరించడం జరుగుతూ ఉంది. ఇదే సిలబస్ని మీరు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలి. ఇక దీని తర్వాత సెకండ్ సబ్ టాపిక్ ఏం తీసుకున్నారు ఫుడ్ సైన్స్కి సంబంధించి అని అంటే ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఫుడ్ పాయిజనింగ్, ఫుడ్ ఎలర్జీ, జీవ సంబంధమైనటువంటి పనితీరు, ఆహార వనరులు మరియు లోపం సంకేతాలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలు, పోషకాహార పరస్పర సంబంధాలు అని చెప్పేసి క్లియర్గా సెకండ్ సబ్ టాపిక్ని ఇస్తూ ఉన్నారు
ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి. ఓకే, సో ఈ క్లాసెస్ మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయండి మా దగ్గర. మీకు కావాలి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా జాయిన్ అయ్యండి. ఇక దీని తర్వాత దీనిలో థర్డ్ టాపిక్ వచ్చి ఏమడుగుతున్నారు అని అంటే మానవ జీవిత చక్రంలో ఆహారం మరియు పోషకాలు, అలాగే యుక్త వయస్సు గర్భం, చనుబాలివ్వడం లాంటి అంశాలను గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక దీని తర్వాత బాల్యం, ప్రీ స్కూల్ వయస్సు, పాఠశాల వయస్సు, యుక్త వయస్సు మరియు కౌమార దశ, పోషకాహార హాని కలిగించే సమూహాలు, పోషక అవసరాలపై కారకాల ప్రభావం అని చెప్పేసి చాలా క్లియర్గా మీకు థర్డ్ సబ్ టాపిక్గా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ నుంచి ఇక్కడ సిలబస్లో అడగడం జరుగుతూ ఉంది. ఈ టాపిక్ని కూడా మీరు చాలా క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత ఫోర్త్ సబ్ టాపిక్గా ఫుడ్ సైన్స్ నుంచి ఏం అడుగుతున్నారు సిలబస్లో అని అంటే ఇక్కడ చూడండి, భోజన ప్రణాళిక సూత్రాలు, వ్యాధులలో ఆహార సూత్రం యొక్క చికిత్స అవసరం గురించి, సవరణ గురించి అడగడం జరుగుతూ ఉంది. ఇక దీని తర్వాత ఆహార లోపాల వ్యాధుల సమయంలో సాధారణ ఆహారం, రక్తహీనత, పీసీఎం, విటమిన్ ఏ మరియు ఇతర సాధారణ వ్యాధులు, జ్వర సంబంధిత వ్యాధులను గురించి, ఊబకాయ, మధుమేహ, గుండె జబ్బులను గురించి అడగడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు ఏంటి అని అంటే మరియు మూత్రపిండాల వ్యాధులను గురించి కూడా మీకు ఇక్కడ ప్రత్యేకంగా అడగడం జరుగుతూ ఉంది. ఇక దీని తర్వాత ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి ఫిఫ్త్ పాయింట్గా ఏం తీసుకోవడం జరిగింది, ఫిఫ్త్ సబ్ టాపిక్గా ఏం తీసుకున్నారు అని అంటే ఐదవది కమ్యూనిటీల పోషకాహార స్థితి మరియు వాటి వివరణ, క్లినికల్ అంచనాలు, అలాగే బయోకెమికల్, యాంట్రోఫెమెట్రీ, బయోఫిజికల్ మరియు డైట్ సర్వేలను గురించి మీకు ఫుడ్ సైన్స్ అలాగే న్యూట్రిషన్కి సంబంధించి సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక దీని తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక సబ్జెక్ట్ ఏంటి అని అంటే పేపర్ 2కి సంబంధించి పిల్లల అభివృద్ధి. దీనినే మనం ఏమంటున్నాము అని అంటే చైల్డ్ డెవలప్మెంట్ అని అంటున్నామండి. ఏమంటున్నాం? చైల్డ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి సిలబస్ తెలుగులో ఏముంది అని అంటే ఇందులో ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చి పిల్లల కోసం పిల్లల ప్రినేటరీ కేర్ తయారీ యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిని ప్రభావితం చేసేటువంటి అంశాలు, జననం, అకాల శిశువు, ప్రసవానంతరం ఉన్నటువంటి సంరక్షణకు కారణమవుతుంది, తల్లిపాలు వర్సెస్ బాటిల్ ఫీడింగ్ కాన్పు గురించి ప్రత్యేకంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకేనా? ఇక ఇక్కడ చూడండి, తల్లిపాలు అలాగే బాటిల్ ఫీడింగ్ కాన్పు, రోగ నిరోధకత, బాల్యంలో శారీరక అనేటువంటి ఇతర అంశాలను గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇక అలాగే మరొక అంశం ఏంటి అని అంటే ఇక్కడ మేధో మరియు భావోద్వేగ అభివృద్ధి, పసిపిల్లలు, బాల్యం మరియు యుక్త వయసు అభివృద్ధి చర్చలు, దీంతోపాటు భౌతిక మరియు చిన్నపిల్లల శారీరక అవసరాలు, అభ్యాస రకాలు, ఆట యొక్క ప్రభావాల ప్రాముఖ్యత, దీంతోపాటు భాష పెరుగుదల, ఏర్పడే అలవాట్లు అని చెప్పేసి ఇదంతా కూడా చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి టాపిక్ 1లో సబ్ టాపిక్ 1లో అడిగినటువంటి సిలబస్ అండి. ఓకేనా? దీన్ని మీకు తెలుగులో అందిస్తున్నాం, మీకు తెలిసిన వారికి రెఫర్ చేయండి, అలాగే ఫార్వర్డ్ చేయండి. ఇక దీని తర్వాత మరొక సెకండ్ సబ్ టాపిక్ ఏంటి చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి అని అంటే ఇక్కడ చూడండి, క్రిచెస్ మరియు బాల్వాడీలు, ప్రీ స్కూలింగ్ విద్య, అవసరాల యొక్క ప్రాముఖ్యత మరియు ప్రీ స్కూల్ పిల్లల లక్షణాలు, పెరుగుదల మరియు అభివృద్ధిలో ప్రాముఖ్యత యొక్క అవసరాలు అని చెప్పేసి సెకండ్ సబ్ టాపిక్గా మిమ్మల్ని ఇక్కడ ఎగ్జామ్లో అడగబోతా ఉన్నారు. ఓకే, ఇక దీని తర్వాత మీరు చూడొచ్చు థర్డ్ టాపిక్ వచ్చి ఏంటి అని అంటే రాష్ట్ర, జాతీయ మరియు జనాభా విద్య, శిశు మరియు కుటుంబ సంక్షేమ సేవలు అని చెప్పేసి థర్డ్ సబ్ టాపిక్గా చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి మిమ్మల్ని ఎగ్జామ్లో అడగబోతా ఉన్నారు. ఇక దీంతో పాటు అంతర్జాతీయ ఏజెన్సీలు, పిల్లల జనాభా లక్షణాలు ఉద్భవించడానికి సంబంధించి, అలాగే చైల్డ్ వెల్ఫేర్ యొక్క తత్వశాస్త్రం మరియు బాలల హక్కుల గురించి అండి.
చిల్డ్రన్ యాక్ట్స్ గురించి, అలాగే భారతీయుల పాత్రలో నొక్కి చెప్పబడింది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక రాజ్యాంగం మరియు ఇతర శాసనపరమైనటువంటి నిబంధనల గురించి కూడా అడుగుతా ఉన్నారండి పిల్లలకి సంబంధించి ప్రత్యేకంగా. ఇక ప్రత్యేక శ్రద్ధ అవసరమైనటువంటి పిల్లలు, దీంతో పాటు వికలాంగులు, వృత్తిపరమైన నిర్వహణ మరియు అందుబాటులో ఉన్నటువంటి సేవల పాత్రలో ఇతర అంశాలకి సంబంధించినటువంటి వాటిని గురించి ప్రత్యేకంగా అడగడం జరుగుతూ ఉంది. ఇక దీని తర్వాత మీకు ఇందులో చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ఫోర్త్ సబ్ టాపిక్గా ఏమడుగుతున్నారు అని అంటే, ఏదైతే వ్యవసాయ ఉత్పాదకత పోకడలు, ఆహార ధాన్యాల డిమాండ్ మరియు సరఫరా, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలను చైల్డ్ డెవలప్మెంట్లో అడగడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు ఇంకా అడిషనల్గా ఈ సిలబస్లో ఏముంది అని అంటే, ప్రణాళికలు మరియు ప్రభుత్వ విధానం, వ్యవసాయ రంగంలో క్రెడిట్ మరియు క్రెడిట్ సంస్థలు, వ్యవసాయ మార్కెటింగ్, నిల్వల నష్టాలు, గ్రామీణ పునర్నిర్మాణం, సమాజ అభివృద్ధి, అలాగే పంచాయతీలు, వాటి సూత్రాలు మరియు సంస్థలు అని చెప్పేసి ప్రత్యేకంగా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది, అడగడం జరుగుతూ ఉంది. ఇక దీని తర్వాత మీరు ఫిఫ్త్ సబ్ టాపిక్ వచ్చి ఏముందో ఒకసారి చూడండి. దేనికి సంబంధించి ఇదంతా కూడా అంటే చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిదండి. ఏమంటున్నాం? చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ఏమన్నారు ఇక్కడ ఫిఫ్త్ అని అంటే, పొడిగింపు పని యొక్క సూత్రాలు మరియు పద్ధతులు. ఓకేనా? పొడిగింపు పనికి సంబంధించినటువంటి సూత్రాలు, పద్ధతులు, వ్యక్తిగత సమూహం మరియు మాస్ మీడియా, ఆడియో పొడిగింపు పనిలో దృశ్య సహాయాలు, దీంతో పాటు ప్రోగ్రామ్ ప్లానింగ్ మరియు అమలు, మూల్యాంకనం, పొడిగింపు పని, అభివృద్ధి చెందుతున్నటువంటి నాయకత్వం, దీంతో పాటు గ్రామాలలో మహిళలకి సంబంధించినటువంటి సంస్థల గురించి ఇక్కడ ప్రత్యేకంగా అడగడం జరుగుతూ ఉంది. ఓకే, ఇక దీని తర్వాత ఇంకా ఏ అంశాలను ఇక్కడ అడుగుతున్నారు అనేది ఒక్కసారి చూడండి. ఇక చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ఏదైతే ఫిఫ్త్ సబ్ టాపిక్ ఉందో దేనిని గురించి అడిగారు దీనిలో అని అంటే, భారత ప్రభుత్వ పంచవర్ష ప్రణాళిక గ్రామీణ పునర్నిర్మాణం సూత్రాలండి. భారత ప్రభుత్వ పంచవర్ష ప్రణాళికతో పాటు గ్రామీణ పునర్నిర్మాణ సూత్రాలు అని అన్నారండి. ఓకేనా? ఇక భారతీయ గ్రామాల సమస్యలు, సమాజ అభివృద్ధి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దీంతో పాటు గ్రామీణ జాతీయ కార్యక్రమాలు అని అంటున్నారు. ఇదంతా కూడా దేనిలో అడిగారు? చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి సిక్స్త్ సబ్ టాపిక్గా ఈ అంశాలను అడగడం జరుగుతూ ఉంది. దీంతో పాటు పిల్లలు ఏఎన్పి, ఐఆర్డిపి, ఎస్ఎన్పి, అలాగే వయో అక్షరాస్యత, ఐసిడిఎస్, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు, అలాగే సాంఘిక సంక్షేమ బోర్డులు మొదలైన వాటిని గురించి అడుగుతా ఉన్నారు. ఇక సెవెంత్ టాపిక్ వచ్చి ఏముంది ఇందులో అనంటే, సంఘం యొక్క పోషకాహార స్థితి మెరుగుపరచడంలో సమస్యలు, పోషకాహార యొక్క జోక్యం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సిలబస్లో మిమ్మల్ని అడగబోతా ఉన్నారు ఎగ్జామ్లో. ఇక దీనిలో ఇంకా ఏ అంశాలను మెన్షన్ చేశారు అనంటే, ఇతర కార్యక్రమాలతో పాటు పోషకాహార లోపాన్ని కేటాయించడంలో పాలు పంచుకుంటున్నటువంటి అంతర్జాతీయ ఏజెన్సీలు, అది యునెస్కో కావచ్చు, ఈఎన్ఐసిఎఫ్ కావచ్చు, డబ్ల్యూహెచ్ఓ కావచ్చు, ఎఫ్ఏఓ కావచ్చు. ఓకేనా? సో ఇలా వీటిని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత ఇప్పటివరకు మనం పేపర్ 1 గురించి తెలుసుకున్నాం. అలాగే పేపర్ 2కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ 1గా ఉన్నటువంటి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ గురించి తెలుసుకున్నాం. దాంతోపాటు చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి సిలబస్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనం తెలుగులో నేర్చుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు మనం 3వ అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి అది అని అంటే, సామాజిక పని. దీనినే సింపుల్గా ఏమంటున్నాము అని అంటే, మనము సోషల్ వర్క్ అని అంటున్నామండి. ఏమంటున్నాం? సోషల్ వర్క్ అని చెప్పేసి సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ సోషల్ వర్క్కి సంబంధించి ఉన్నటువంటి టాపిక్స్ని ఒకసారి తెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇందులో సబ్ టాపిక్ సబ్జెక్ట్ వచ్చి సామాజిక పని, సోషల్ వర్క్ అంటున్నాం. అందులో ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చి సామాజిక పని, సోషల్ వర్క్ యొక్క ఏకాగ్రత మరియు పరిధి, దీంతోపాటు స్వభావం, సామాజిక సంక్షేమ నిబంధనల నిర్వచనం,
సామాజిక సేవ, సామాజిక సంస్కరణ మరియు సామాజిక చర్య అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది సిలబస్లో తెలుగులో. ఓకేనా? ఇక రెండవ సబ్ టాపిక్ వచ్చి ఏమిచ్చారు ఇక్కడ అని అంటే చూడండి, భారతదేశం మరియు విదేశాల్లో సామాజిక పని అని అంటున్నారు. ఇక్కడ భారతదేశంతో పాటు విదేశాల్లో సామాజిక పని, సోషల్ వర్క్ అని చెప్పేసి అంటా ఉన్నారు. దాని చారిత్రక సమీక్ష అని అంటున్నారు. రివ్యూతో పాటు సోషల్ వర్క్ యొక్క ఇంకా ఏ అంశాలను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అని అంటే తత్వశాస్త్రం మరియు మారుతున్న భారతీయ సంస్కృతికి దానికి సంబంధం, సామాజికం యొక్క వృత్తిపరమైనటువంటి మరియు నైతిక విలువలను గురించి, పనిని గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇది సోషల్ వర్క్కి సంబంధించినటువంటి సెకండ్ సబ్ టాపిక్. ఇక దీని తర్వాత మనం సోషల్ వర్క్కి సంబంధించినటువంటి థర్డ్ సబ్ టాపిక్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఏమంటున్నారు ఇందులో థర్డ్ సబ్ టాపిక్ వచ్చి అని అంటే సోషల్ వర్క్ పద్ధతులను గురించి అడగడం జరిగింది. ఈ పద్ధతులకు ఒక నిర్వచనం, దాని పరిధి, సూత్రాలు, కేస్ వర్క్స్ విలువలు, అలాగే సమూహం పని మరియు కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ గురించి మెన్షన్ చేశారండి. ఓకేనా? ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఆ అంశం ఏంటి అని అంటే సోషల్ వర్క్కి సంబంధించినటువంటి ఫోర్త్ సబ్ టాపిక్ అండి. సో ఈ ఫోర్త్ సబ్ టాపిక్ ఏమడిగారు అని అంటే సామాజిక కార్యక్షేత్రాలు అని చెప్పేసి అడగడం జరిగింది. ఏమన్నారు? సామాజిక కార్యక్షేత్రాలు. ఇందులో ప్రభుత్వం మరియు స్వచ్ఛంద ప్రయత్నాలు మధ్య, స్వచ్ఛంద సంస్థలకి సంబంధించిన ప్రయత్నాలు మధ్య వ్యత్యాసం, ప్రభుత్వం వృత్తిపరమైన సామాజిక కార్యసాధనం యొక్క వివిధ రంగాల్లో స్వచ్ఛంద పని అని చెప్పేసి అడగడం జరిగింది. ఓకేనా? సో ఇలా వీటితో పాటు ఇంకా ఏమడిగారు అని అంటే యువజన సంక్షేమం, కార్మిక సంక్షేమం, కరెక్షనల్ సోషల్ వర్క్, మెడికల్ మరియు సైకియాట్రిక్ సామాజిక పని, గ్రామీణ మరియు పట్టణ కమ్యూనిటీ అభివృద్ధి, స్థానిక స్వపరిపాలన, పంచాయతీ రాజ్ని గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది ఫోర్త్ టాపిక్కి సంబంధించి సోషల్ వర్క్లో. ఓకే, ఇక ఫిఫ్త్ టాపిక్ని ఒక్కసారి చూడండి. సబ్ టాపిక్గా సోషల్ వర్క్లో అడుగుతున్నటువంటి ఫిఫ్త్ సబ్ టాపిక్ ఏంటి అని అంటే ఇక్కడ కుటుంబం మరియు శిశు సంక్షేమం గురించి, కుటుంబ మరియు శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత, స్థితి, సమస్యలను గురించి మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది సిలబస్లో. ఓకే, ఇక దీంతో పాటు భారతదేశంలోని ఏంటి అని అంటే మహిళలకు సంబంధించిన ప్రత్యేక చట్టాలను గురించి అడుగుతున్నారండి. సో భారతదేశంలోని మహిళలకి సంబంధించినటువంటి ప్రత్యేక చట్టాలను గురించి అడగడం జరుగుతూ ఉంది. సో ఇందులో వివాహానికి సంబంధించి, కట్నానికి సంబంధించి, వారసత్వానికి సంబంధించి, మహిళల పోషణ, శ్రామిక మహిళల సమస్యలు, మహిళలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ ప్రత్యేకంగా మీకు మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు సోషల్ వర్క్లో సిక్స్త్ సబ్ టాపిక్గా ఏమడుగుతున్నారు అంటే రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ సంస్థ విధులు మరియు కార్యక్రమాలను గురించి ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా మీరు ఏదైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి ఈ సిలబస్ని తెలుగులో అందించడం జరిగింది. సో మరీ ఒకసారి చెప్తున్నాం, ఐకాన్ ఇండియా ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సిలబస్ని తెలుగులో అందించడంతో పాటు ఆన్లైన్ క్లాసెస్ని కూడా అందిస్తుంది. ఈ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఇందులో మీకు సిలబస్ రిలేటెడ్ వీడియోస్తో పాటు ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్, అలాగే మీకు మోడల్ ఎగ్జామ్స్, ప్రాక్టీస్ పేపర్స్ ఇవన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది. సో డౌన్లోడ్ ఐకాన్ ఇండియా యాప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.